తెలంగాణ, బీహార్, బెంగాల్, గుజరాత్, యూపీలో టెస్టింగ్ రేట్ తక్కువగా, పాజిటివిటీ రేట్ ఎక్కువగా ఉందన్నారు ప్రధాని మోడీ. తెలంగాణ, ఏపీ సహా 10 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు మోడీ. ఆయా రాష్ట్రాల్లో వైరస్ తీవ్రత, లాక్డౌన్ పరిస్థితులు, అన్లాక్ 3 అమలు జరుగుతున్న తీరుపై ఆరా తీశారు. కరోనా వ్యతిరేక పోరాటంలో నియంత్రణే ప్రధాన ఆయుధం అన్నారు ప్రధాని. ఢిల్లీ, హర్యానా, యూపీలోని కొన్ని జిల్లాల్లో వైరస్ తీవ్రత అధికంగా ఉండడాన్ని గుర్తించి అమిత్ షా అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరించామన్నారు. కరోనా సోకిన వ్యక్తిని 72 గంటల్లోగా గుర్తించగలిగితే చాలా వరకు వ్యాప్తిని నియంత్రించగలుగుతామన్నారు మోడీ. దేశంలో కరోనా మరణాల రేటు క్రమంగా తగ్గుతూ రికవరీ రేట్ పెరుగుతుండడం సానుకూల అంశమన్నారు మోడీ. जिन राज्यों में टेस्टिंग रेट कम है और जहां पॉजिटिव रेट ज्यादा है, वहां टेस्टिंग बढ़ाने की जरूरत खासतौर पर बिहार, गुजरात, यूपी, पश्चिम बंगाल और तेलंगाना। यहां टेस्टिंग बढ़ाने पर खास बल देने की बात हम लोगों की बातचीत में से उभर करके आ रही। साथियों, अब तक का हमारा अनुभव है कि कोरोना के खिलाफ कंटेनमेंट, कॉन्टैक्ट ट्रेसिंग और सर्वेलेंस ये सबसे प्रभावी हथियार है। अब जनता भी इस बात को समझ रही है, लोग पूरी तरह सहयोग भी कर रहे हैं। ये जागरूकता की हमारी कोशिशों से एक अच्छे परिणाम की तरफ हम आगे बढ़े हैं। हम क्वारंटाइन की व्यवस्था इसी वजह से आज इतने अच्छे तरीके से लागू कर पा रहे हैं। एक्सपर्ट्स अब ये कह रहे हैं कि अगर हम शुरुआत के 72 घंटे में ही केसेस की पहचान कर ले तो ये संक्रमण काफी हद तक धीमा हो जाता है। और इसलिए मेरा सबसे आग्रह है कि जैसे हाथ धोने की बात हो, 2 गज की दूरी की बात हो, मास्क की बात हो, कहीं पर न थूकने का आग्रह हो, इन सब के साथ अब सरकारों में और सरकारी व्यवस्थाओं में भी और कोरोना वॉरियर के बीच भी और जनता में भी एक नया मंत्र हमें बराबर पहुंचाना पड़ेगा, और वो है 72 घंटे में जिसको भी हुआ है उसके आसपास के सबको उसका टेस्टिंग हो जाना चाहिए, उनका ट्रेसिंग होना चाहिए, उनके लिए जो आवश्यक है वो व्यवस्था होनी चाहिए। కరోనా అనుభవాల నుంచి పాఠం నేర్చుకుని దేశంలో వైద్య సదుపాయాలు పెంచాలన్నారు సీఎం కేసీఆర్. 10 రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోడీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో కేసీఆర్ పాల్గొన్నారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నివారణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. టెస్టుల సంఖ్యను భారీగా పెంచామన్నారు. కరోనా సోకిన వారికి మెరుగైన వైద్యం అందిస్తున్నామన్నారు కేసీఆర్. కావాల్సినన్ని బెడ్లు, మందులు, వైద్య పరికరాలు సిద్ధంగా ఉంచామన్నారు. రాష్ట్రంలో రికవరీ రేట్ 71%, మరణాల రేట్ 0.7% ఉందన్నారు. ఐసీఎంఆర్, నీతి ఆయోగ్, కేంద్ర బృందాల సూచనలు పాటిస్తున్నామన్నారు కేసీఆర్. వైద్య రంగంపై కేంద్రం దృష్టి పెట్టాలని ప్రధానిని కోరారు సీఎం కేసీఆర్. గతంలో కరోనా లాంటి అనుభవం లేదు, ఈ పరిస్థితి ఎన్ని రోజులు ఉంటుందో కూడా తెలీదు. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు వస్తే మెరుగైన వైద్యం అందించే విషయంపై దృష్టి పెట్టాలన్నారు. ఇందుకోసం రాష్ట్రాల సమన్వయంతో సమగ్ర వైద్య ప్రణాళిక తయారు చేస్తే బాగుంటుందన్నారు కేసీఆర్. జనాభా నిష్పత్తి ప్రకారం ఎంతమంది డాక్టర్లు ఉండాలి, ఇంకా ఎన్ని మెడికల్ కాలేజీలు రావాలనే దానిపై ఆలోచించాలన్నారు సీఎం కేసీఆర్.